హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అంటే డిసెంబర్ 19థ్ రోజు వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో, ఈరోజు నా డే రొటీన్ వచ్చేసి చాలా బిజీగా అయితే గడిచిపోయిందండి. సో దట్ ఎందుకనంటే ఈరోజు మా పిల్లలకి స్కూల్‌లో యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయండి. అందుకని చెప్పేసి నా డే రొటీన్ మార్నింగ్ నుంచి నైట్ 10:00 వరకు మార్నింగ్ 6:00 నుంచి 10:00 నా డే రొటీన్ అనేది చాలా బిజీగా అయితే గడిచిపోతూ ఉంటుంది. ఆ వ్లాగ్ అంతా అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ ఈరోజైతే 7:00 అయితే లేచానండి. ఫస్ట్ లేసిన వెంటనే హాట్ వాటర్ అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి ఏం ప్రిపేర్ చేయలేదు. అంటే నైట్ అయితే ఏం ప్రిపేర్ చేసి అయితే పెట్టుకోలేదండి. అందుకని చెప్పేసి నైట్ పడుకునే ముందే కొంచెం వచ్చేసి పల్లీలైతే నానబెట్టేసి పెట్టేశాను. ఇంకా బాబుకొచ్చేసి 8:30 కల్లా స్కూల్‌లో అయితే ఉండాలండి. అందుకని చెప్పేసి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ పెట్టే టైం అయితే లేదు. ఇంకా పల్లీలైతే కొన్నైతే ఇచ్చేసాను. అది తినేసి హాట్ వాటర్ అయితే కొంచెం అయితే తాపేసానండి. ఇంకా వీడికి ఈరోజు స్పోర్ట్స్ డే కదా! అంటే పార్క్‌లో అయితే స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ అయితే వీళ్ళకైతే చేస్తూ ఉన్నారు. కండక్ట్ చేశారు అక్కడ. అందుకని చెప్పేసి ఇంకా వైట్ టీ షర్టు, వైట్ ట్రాక్ ప్యాంటు, అలాగే వైట్ సాక్స్, వైట్ షూస్ మొత్తం వైట్ అండ్ వైట్ ఏసి పంపించాలండి. ఇది ముందే వింటర్ సీజన్ గదా! అందుకని చెప్పేసి షూస్ వచ్చేసి నైటే నేను మాములుగా వాష్ చేసి పెట్టేసినా కానీ తుడిచేసి కూడా పెట్టేసాను ఫ్యాన్ కింద. బట్ అవైతే ఆరలేదండి. అందుకని చెప్పేసి ఇలా ఒక్కసారి అయితే డ్రై పెట్టేస్తూ ఉన్నాను. కొంచెం తడిగా అనిపించినాయి. అందుకని చెప్పేసి ఇంక డ్రై పెట్టేసి ఇంక బాబుకైతే వేసేసి ఇంక బాబునైతే రెడీ చేస్తున్నానండి. ఎగ్జాక్ట్ 8:30 కల్లా వీడినైతే స్కూల్‌లో అయితే డ్రాప్ చేసేసేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీడిని డ్రాప్ చేసిన తర్వాత పిల్లలిద్దరికి వచ్చేసి ఆఫ్టర్‌నూన్ అండి. ఆఫ్టర్‌నూన్ నుంచి అయితే వాళ్ళకైతే ఈరోజు డే అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఆఫ్టర్‌నూన్ 1:00 వచ్చేసి వాళ్ళ స్కూల్ దగ్గరికైతే వాళ్ళని డ్రాప్ చేసి అయితే వచ్చేసేయాలి. సో, ఫస్ట్ వచ్చేసి వీడిని పంపించేద్దాం అని చెప్పేసి ఇంక వీడిని ఇలా రెడీ చేశానండి. ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయాడు. ఇంక మా హస్బెండ్‌కి ఇచ్చేస్తే మా హస్బెండ్ వెళ్ళేసి వీడినైతే డ్రాప్ చేసి వచ్చేసారండి. ఇంకా ఈరోజు పిల్లలిద్దరికి వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 1:00కి స్కూల్‌లో వచ్చేసి మనం డ్రాప్ చేసి వచ్చేసేయాలి. వాళ్ళు కొంచెం రిహార్సల్స్ అట్లా చేసుకుంటారండి. తర్వాత పేరెంట్స్ వచ్చేసి మా పెద్ద పాపకు 3:00కి వెళ్ళాలి. చిన్న పాపకు వచ్చేసి 5:00కి వచ్చేసి వెళ్ళాలి. ఇంకా సో, అలా బాబు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇచ్చొచ్చి వాషింగ్ మిషన్‌లో అయితే నిన్నైతే బట్టలేసానండి. ఈరోజు ఇవే కాదు నైట్ అయితే పడుకునే ముందైతే వేశాను. అవి తీసేసి ఇక్కడైతే ఆరబెట్టేసుకుంటూ ఉన్నానండి. ఈ వాషింగ్ మిషన్ కూడా నేను రీసెంట్‌గానే తీసుకున్నాను కదా! ఇంతకుముందైతే మేడే వాష్ చేసేది. హ్యాండ్ వాష్ అయితే చేసేది. తనే టెర్రస్ మీదకి వెళ్లి తనే ఆరబెట్టేసేది. మళ్ళీ వాటిని తీసుకొస్తే నేను ఓన్లీ ఫోల్డ్ చేసుకొని కబోర్డ్‌లో ఎక్కడివక్కడైతే పెట్టేసుకునేదాన్నండి. సో, ఇట్లా పైకి 6 ఫ్లోర్స్ ఎక్కి పైకెళ్ళాలంటే స్టెప్స్ పైన నాకు కొంచెం పనిగా అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను ఇక్కడే చిన్నగా నాకు వీలైనంత వరకు ఇలా థ్రెడ్స్ అయితే పెట్టేసుకున్నాను. వాషింగ్ మిషన్‌లో ఆల్రెడీ 80, 90% అయితే డ్రై అయిపోతాయి కదా! అవి డ్రై అవ్వడానికి కూడా మనకి ఎక్కువ టైం అయితే తీసుకోదు. అందుకని చెప్పేసి నేను చిన్నగా ఇలాగే ఇక్కడ తాళ్ళు కట్టేసుకొని నేనే వేసేసుకుంటూ ఉన్నానండి. ఒక 1 అవర్‌లో అయితే అలా డ్రై అయిపోతాయి. తీసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ వీటిని ఇంకా పైకెళ్ళే పని లేకుండా ఫాస్ట్‌గా వచ్చేసి ఇంటి ముందే ఇలా వేసేసుకుంటే నాకు ఈజీ అనిపిస్తుందని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలే కదా! ఇంక నా పైకెళ్ళడం ఎందుకని చెప్పేసి నేనైతే ఇక్కడికొచ్చినప్పటి నుంచి హౌస్‌లో షిఫ్ట్ అయినప్పటి నుంచి ఇట్లాగైతే వేసేసుకుంటూ ఉన్నానండి. ఇంక అలా అని చెప్పేసి వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా చెప్పాను కదా! ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఈరోజు ఏం ప్రిపేర్ చేయలేదు. అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ చేత అయితే పిల్లలకి మాకైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే తెప్పించుకున్నామండి. పూరి, ఇడ్లీ ఇవైతే తెప్పించుకున్నాము. ఫస్ట్ అయితే పిల్లలైతే తినేస్తూ ఉన్నారు. పిల్లలు తినేసిన తర్వాత ఇంకా బయట నుంచి తెచ్చుకున్నటువంటి బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పిల్లలు గూడా అయితే తినేసారండి. ఇంక నేను గూడా అయితే అలా బ్రష్ అయితే వేసేసుకొని నేను గూడా అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాను. ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇంక ఫాస్ట్‌గా పిల్లలనొచ్చేసి 12:30 అంటే 1:00 స్కూల్‌లో ఇద్దరిని డ్రాప్ చేసేసేయాలండి. అందుకని చెప్పేసి ఫాస్ట్‌గా ఇంకా ఎలాగో బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా! ఇంకా లంచ్ అయితే ఇంట్లోనే తినేసి వెళ్ళాలి గదా! నేను డైలీ అయితే లంచ్ ప్రిపేర్ చేసేటానికి 1:30, 2 అయితే ఎగ్జాక్ట్‌గా 2 అయితే అవుతుందండి. అంతకుముందయితే బ్రేక్‌ఫాస్ట్ చేయడమే చాలా లేట్ అవుతుంది. ఇంకా అది కంప్లీట్ అయిపోయి లంచ్ చేసేలోపు 2:00 అయితే అయిపోతుందండి. కాకపోతే ఈరోజు 12:30 కల్లా పిల్లలు తినేసి బయలుదేరాలి గదా! అందుకని చెప్పేసి ఫాస్ట్‌గా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. 10:30 కల్లా వచ్చేసి ఇంకా పిల్లలు ఇంక నేను అలా బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసిన తర్వాత పిల్లలకి ఇద్దరికొచ్చేసి ఎయిర్ వాష్ అయితే చేపిచ్చానండి. అంటే హెడ్ బాత్ చేపిచ్చేసి డ్రై అయితే పెట్టేశాను. అందుకని చెప్పేసి నా డ్రెస్ అంతా ఇట్లా అయితే తడిగా ఉండిపోయింది. దాన్నైతే ఇగ్నోర్ అయితే చేసేయండి. ఇంక పిల్లలు అలా ఎయిర్ వాష్ అయితే చేపిచ్చేసాను. పిల్లలకు డ్రై పెట్టేసాను. వాళ్ళైతే అక్కడ కొంచెం రెడీ అయిపోతున్నారండి. ఈలోపు వచ్చేసి నేను వంట ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఫాస్ట్‌గా ఈజీగా అయిపోతుంది కదని చెప్పేసి ముద్దపప్పు అయితే చేద్దామని చెప్పేసి కందిపప్పు అయితే నానబెట్టేసుకుంటూ ఉన్నాను. అదే ఏదైనా కర్రీ చేయాలి అంటే వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి. కొంచెం లేట్ అయితే అవుతుంది కదా! కర్రీ ప్రాసెస్ అనేది. ఇదొచ్చేసి మనం కుక్కర్ పెట్టేస్తే మనం ఇంకో రిమైనింగ్ పని ఏదైనా చేసుకోవచ్చు కదా! అని చెప్పేసి ఈరోజు లంచ్‌లోకొచ్చేసి ముద్దపప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఆవకాయ పచ్చడి అయితే ఉందండి. ముద్దపప్పు, ఆవకాయ కాంబినేషన్ బావుంటది కదా! సింపుల్‌గా అయిపోతుందని చెప్పేసి ఇదైతే ఈరోజైతే చూజ్ చేసుకున్నాను. ఇంక ఫస్ట్ అయితే కందిపప్పునైతే నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టేసుకొని 2, 3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అలాగే పొంగకుండా ఉండడానికి మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఎమ్మటే ముట్టించకుండా ఒక
పావు గంట 20 మినిట్స్ అయితే అలా అయితే ఉంచేసానండి. కందిపప్పు మనకి ఎమ్మటే ముట్టిచ్చేసినయితే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, మనం ఎప్పుడైనా సరే పప్పు ప్రిపేర్ చేసేటప్పుడు ఒక 10-15 మినిట్స్ అయినా సరే దాన్ని అట్లా నానబెట్టేసుకోవాలండి. అలా అని చెప్పేసి ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. అంటే 2 పెట్టేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ గ్యాప్ తర్వాత రెండిటిని ముట్టిచ్చేస్తే ఇంకా అవే వాటంతట అవే అయితే అయిపోతాయి. మనమేం దగ్గరుండి చేయాల్సిన పనేమి ఉండదు కదా! ముద్దపప్పు రైసే కాబట్టి. సో, ఇంకా అలా కొద్దిసేపు అయితే వాటినైతే నానబెట్టేసానండి. ఇంక చెప్పాను కదా! ఇందాక పిల్లలకొచ్చేసి ఎయిర్ వాష్ అయితే చేపిచ్చానని చెప్పేసి. అలా ఎయిర్ వాష్ చేపిచ్చేసి ఇంక పిల్లలకైతే డ్రై పెట్టేసానండి. అది కొంచెం అయితే డ్రై అయిపోయింది. ఇంకా ఇక్కడ పిల్లలనైతే ఈ చిన్న పాపకొచ్చేసి ఇక్కడ మామూలుగా సివిల్ అయితే వేసేయాలండి. ఏదైనా సరే సింపుల్‌గా ఉండే ఫ్రాక్ అయితే వేసుకోమని చెప్పారు. అందుకని చెప్పేసి వేసేసి నాకు హెయిర్ స్టైల్స్ కూడా పెద్దగా అయితే ఏమి రావు. అందుకని చెప్పేసి ఇక్కడ పాపకొచ్చేసి పోనీ అయితే వేసేసానండి. ఇంక స్కూల్‌కెళ్ళిన తర్వాత వాళ్ళకి వాళ్ళ కాస్ట్యూమ్‌కి తగ్గట్టు ఎట్లా వేసుకోవాలనేది వాళ్ళైతే చూజ్ చేసుకుంటారు. పెద్ద పాపకొచ్చేసి ఇట్లా యూనిఫామ్‌తోనే వెళ్ళాలి. బట్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఇట్లా పెట్టేసుకోవాలి. జడ కుచ్చులు అంటారు కదా! అదైతే నాకు వచ్చినట్లయితే నేను పెట్టేసానండి. ఇంక పెట్టేసి ఇంకిద్దరినైతే ఇట్లా అయితే రెడీ చేశాను. అంటే లైట్ మేకప్ వర్క్ అట్లా అయితే వేసుకోవాలి. స్కూల్‌కెళ్ళిన తర్వాత వాళ్ళే కాస్ట్యూమ్ చేంజ్ చేసి వాళ్ళ డాన్స్‌కి తగ్గట్లు వాళ్ళ పర్ఫార్మెన్స్‌కి తగ్గట్లుగా కాస్ట్యూమ్ చేంజ్ చేసి వాళ్ళే ఫుల్ మేకప్ అయితే ఆర్టిషియన్ చేత మేకోవర్ అయితే చేపిచ్చేస్తారండి. అందుకని చెప్పేసి నేను లైట్‌గా అయితే చేసేసి ఇంక పిల్లలిద్దరికైతే 12 అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇంకా అన్నం పప్పు పెట్టేసాను కదా! పప్పు అలా వెనిపేసి పిల్లలిద్దరికైతే చెరో 4 ముద్దలైతే తినిపిచ్చేస్తూ ఉన్నానండి. ఇంకా ఇలా పిల్లలకి లంచ్ తినిపియడం కూడా కంప్లీట్ అయిపోయేలోపు నాకొచ్చేసి టైం వచ్చేసి 12:15 అయితే అయిపోతుందండి. బాబు మార్నింగ్ 8:30కి అయితే వెళ్ళాడు కదా! వాడినైతే ఇప్పుడు 12:30కి అయితే మళ్ళీ నేను తీసుకురావాలండి. వాడికి హాఫ్ డేనే. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్‌గా అయితే ఈరోజైతే చాలా బిజీగా అయితే నా డే రొటీన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ అనేది ఫాస్ట్‌గానే లంచ్ కూడా మార్నింగ్ 10:00కే లంచ్ కుక్ చేయడం కూడా అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా అలా పిల్లలకి లంచ్ అయితే తినిపిచ్చేసాను. ఇంకా ఇప్పుడు 12:30 అట్లా అయితే 1 అయితే అయిపోతుందండి. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి. ఇంకా మన పిల్లల్ని ఫస్ట్ అయితే పిల్లల్ని డ్రాప్ చేసేసి రావాలి కదా! పేరెంట్స్ వచ్చేసి 3:00 పెద్ద పాప దగ్గరికి, 5:00 చిన్న పాప దగ్గరికైతే వెళ్ళాలండి. అప్పుడు మనం వెళ్ళాలి అంటే పేరెంట్స్‌కొచ్చేసి అవుట్ పాస్ అయితే ఇస్తారండి. వీళ్ళకైతే డైరీలో స్టిక్ చేసి అయితే ఇచ్చారు. అవుట్ పాస్ అయితే వీళ్ళ దగ్గర నేను మర్చిపోకుండా తీసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనం పేరెంట్స్ వెళ్ళేటప్పుడు అవుట్ పాస్ చూపిస్తేనే మనకి లోపలికి ఎంట్రీ అనేది ఉంటుంది. అదే ఇక్కడైతే మాకు జరుగుతూ ఉంది. నేను పిల్లల దగ్గర నుంచి అవుట్ పాస్ అయితే తీసుకొని డైరీలో అయితే డైరీ నోట్ అయితే రాస్తూ ఉన్నానండి. అంటే మేకప్ వేయడానికి ఏమైనా హెల్త్ ఇష్యూస్, స్కిన్ అలర్జీ అట్లా ఏమైనా ఉంటాయా అని చెప్పేసి మనం డైరీ నోట్ అయితే రాయాలి. ఒక పేరెంట్‌గా మన రెస్పాన్సిబిలిటీగా వాళ్ళైతే అడుగుతారండి. అట్లా అని చెప్పేసి నేను నో ఇష్యూస్ అండి. ఎట్లా అని మేకప్ వేయడానికి నో ప్రాబ్లమ్ అని చెప్పేసి ఇట్లా మా పాప డైరీ నోట్ అయితే రాయాలని చెప్తే దాని గురించే ఇక్కడ డైరీ నోట్ అయితే రాస్తూ ఉన్నాను. అంటే మేకప్ ఆర్టిస్ట్ హెవీ మేకప్ వేస్తారు కదా! చాలా మందికి స్కిన్ అలర్జీ, డస్ట్ అలర్జీ ఇలా ఉంటుంది కదా! చాలామంది పేరెంట్స్ ఇట్లా ఒప్పుకోరు మేకప్ వేయడానికి. అలా అని చెప్పేసి మన ఒపీనియన్‌ని వాళ్ళైతే ఇలా డైరీ రూపంలో రాయమని చెప్పేసి చెప్తే నేను అలా పాప కోసం అయితే డైరీ నోట్ అయితే రాసేసానండి. ఇంక పిల్లలిద్దరి దగ్గర నుంచి వచ్చేసి నేను అవుట్ పాసెస్ అయితే తీసేసుకొని ఇంక పిల్లలనైతే తీసుకెళ్ళిపోతూ ఉన్నానండి. ఇప్పుడు చిన్న పాపనొచ్చేసి మా తమ్ముడితో ఇచ్చి పంపిస్తున్నాను. చిన్న పాపకొచ్చి స్కూల్‌లో కాదండి, మామూలుగా ఫంక్షన్ హాల్‌లో అయితే సెలబ్రేట్ అయితే చేస్తున్నారు ఈ యాన్యువల్ డే అనేది. ఇంకా మా తమ్ముడినొచ్చేసి వాడినైతే డ్రాప్ చేయమన్నాను. ఇద్దరిని 1:00కే కదా! నాకైతే వీలవ్వదు కదా! అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు నేనొచ్చేసి ఫస్ట్ బాబు స్కూల్ దగ్గరికైతే వచ్చేసానండి. ఇక్కడొచ్చేసి బాబుని తీసుకొని నేను పెద్ద పాప వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళేసి పాపని స్కూల్‌లో డ్రాప్ చేసేసి మళ్ళీ బాబు నేనైతే ఇంటి దగ్గరకొచ్చేసి మేము లంచ్ తినేసి మళ్ళీ మేము ఫ్రెష్ అయిపోయి, మేము రెడీ అయిపోయి 3:00 కల్లా మామూలుగా స్కూల్ దగ్గరికైతే మా పెద్ద పాప వాళ్ళ స్కూల్ దగ్గరికైతే వెళ్ళాలండి. సో, చిన్న పాప వాళ్ళ స్కూల్ దగ్గరికైతే చెల్లినైతే పొమ్మని చెప్పాను. మా హస్బెండ్ అయితే చాలా బిజీగా ఉంటారండి. ఆయన ఒక్కసారి బయటకు వెళ్లారంటే ఇంక అసలు మామూలుగా ఇట్లా రావడానికైతే అస్సలు వీలవ్వదు. అందుకని చెప్పి చిన్న పాప దగ్గరికి చెల్లి, పెద్ద పాప దగ్గరికైతే నేనైతే వెళ్తూ ఉన్నాము. చిన్న పాప దగ్గరికి 5:00 అయితే వెళ్ళాలండి. ఇంకా చెల్లి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక నేనొచ్చేసి బాబుని తీసేసుకొని నేను పెద్ద పాప దగ్గరికైతే మేమైతే వెళ్ళిపోవాలి. ఇంకా అలా అని చెప్పి స్కూల్ దగ్గరికొచ్చేసి వీడినైతే తీసుకెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసానండి. పిక్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ వీళ్ళకి కూడా సర్టిఫికేట్స్ అయితే ఇలా ఇస్తూ ఉన్నారు. తీసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికొచ్చేసిన తర్వాత మేము కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి లంచ్ తినేసి ఇంకా కొద్దిసేపు ఒక స్నాప్ అట్లా వేసేసి మేము కూడా ఫ్రెష్ అయిపోయి స్నానం అవి చేసేసి బాబు నేను కూడా స్కూల్ దగ్గరికైతే వచ్చేసామండి. సో, నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే చూస్తున్నానండి. 3:00 అయితే రమ్మని చెప్పారు కదా! బట్ నాకు ఈ ఇయర్ అయితే అర్థమైపోయింది. అందుకని చెప్పేసి నేను 4:30కి అంటే 1½ అవర్ అయితే లేట్‌గా వెళ్ళాను. అప్పటికి కూడా ఫంక్షన్ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదండి. ఓన్లీ స్పీచ్ అయితే స్టార్ట్ చేశారు. బట్ పేరెంట్స్ అయితే అందరూ వచ్చున్నారు. లాస్ట్ సీట్స్ మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి. ఇంకా చూసారా చాలామంది అయితే వచ్చేసారు. బట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. నో ప్రాబ్లమ్ అని చెప్పేసి నేనైతే వచ్చి అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ సీట్లు తీసేసుకొని అక్కడైతే కూర్చున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
మేము ఎగ్జాక్ట్‌గా ఇంటి దగ్గర నుంచి అయితే 4:30కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంక ఎగ్జాక్ట్‌గా ఇది అయిపోయే లోపైతే ఏ టైం అవుతుందో ఆల్మోస్ట్ అయితే తెలీదు. లాస్ట్ ఇయర్ వచ్చేసి 8:30, 9 అట్లా అయితే అరౌండ్ అయితే అయిపోయిందండి. అంటే పర్ఫార్మెన్స్ ఎవరిది అయిపోతే వాళ్ళైతే ఎళ్ళేసి ఇంగ మాములు చైల్డ్ పిక్ చేసేసుకొని మనమైతే ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. సో, ఈ ఇయర్ వచ్చేసి మాకు మొత్తం టోటల్‌గా 27 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి. మా పాపదొచ్చేసి లాస్ట్ 27థ్ గ్రాండ్ ఫినాలి అని చెప్పేసి మా పాపది పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇంక తనతోనే లాస్ట్ అండి ఎండింగ్. ఇంకా అలా అని జెప్పేసి ఫస్టొచ్చేసి ఇంకా చాలా టైం ఉంది గదా! అని జెప్పేసి నేనైతే బ్యాక్ సైడే కూర్చున్నాను. ఎవరి పర్ఫార్మెన్స్‌కి తగ్గట్టు వాళ్ళైతే పేరెంట్స్ ఇట్లా అయితే చైర్స్ ఏసుకొని పైకెక్కేసి వాళ్ళ పిల్లల డాన్స్‌ని ఇట్లా అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్‌ని ఇట్లా అయితే ఫోటోలు, వీడియోస్ రూపంలో అయితే క్యాప్చర్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇట్లా అయితే జరుగుతూ ఉందండి. ఇంకా ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళయిపోయినప్పటి వాళ్ళ పిల్లల్ని తీసేసుకొని అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అలా జరుగుతూ ఉంది. సో, ఇంకా 7కి, 7:30, 8 అలా ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళొచ్చినప్పుడైతే అట్లా అయితే వెళ్ళిపోతూ ఉన్నారండి పిల్లలందరూ. నా పర్ఫార్మెన్స్ అంటే మా పాపది లాస్ట్ గ్రాండ్ ఫినాలే 27థ్ చెప్పా గదా! మొత్తం 27 ఉంటే ఇదే లాస్ట్ అండి. ఇంకా ఇది వచ్చేసరికి నాకొచ్చేసి ఇక్కడ టైం వచ్చేసి ఎగ్జాక్ట్‌గా 9:00 అయితే అయిపోయిందండి. ఇంకా ఇదే లాస్ట్ అన్నట్టు గ్రాండ్ ఫినాలే. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 2 డాన్సెస్ ఏదో వేశారండి. నాకు అర్థం కాలేదు అంతకంటే ఏదో మ్యూజిక్ ఏదో అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డాన్స్ వచ్చేసి నాటు ఉంటది కదా! ఎన్టీఆర్‌ది ఆ పాటకైతే ఏశారండి. ఇందులో మొత్తం వచ్చేసి మనకి 3 కేటగిరీస్ అయితే ఉన్నారు. ఇందులో మా పాప వచ్చేసి ఇటు సైడ్ ఆరెంజ్ కలర్ ఉంది కదా! ఫస్ట్ అయితే నేను కొంచెం సేపు అబ్జర్వ్ చేయలేదు. ఎక్కడుందని చెప్పి వెతుక్కునేసరికి నాకైతే టైం అయితే అయిపోయింది. అందుకని చెప్పేసి ఇటు సైడ్ అయితే ఎక్కడుందని చెప్పి ఫస్ట్ అయితే ఏదేమైనా సరే వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత అబ్జర్వ్ చేశాను. పాపకి నేను జడ కుచ్చులు వేసి అది చేసి రెడీ చేసి పంపించాను కదా! ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది. ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో మా పాప ఉందేమో అని చెప్పేసి అందుకని చెప్పేసి అక్కడ క్యాప్చర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో దట్ నాకప్పుడు మా పాప ఎక్కడుందనేది ఒక ఐడెంటిఫై అయితే వచ్చేసిందండి. ఇంక తననైతే ఇట్లా అయితే వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను. సో, ఇక్కడ మనకి సాంగ్ పెట్టేసినట్టయితే కాపీరైట్ పడుతుంది గదా! అందుకని జెప్పేసి నేనైతే సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టేసి నేనిక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇంకా ఇక్కడ చూసారు గదా! పిల్లలైతే చాలా అంటే చాలా మంచిగా వేస్తున్నారు. ఈ పాటొచ్చేసి చాలా ఎక్సైటింగ్‌గా చాలా మంచిగా అయితే ఉందండి. ఎందుకంటే గ్రాండ్ ఫినాలే అంటే లాస్ట్‌లో మనకు మంచిగా ఎక్సైట్‌మెంట్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా చాలా మంచిగా ఎందుకంటే మనదిది ఎలా ఉందంటే 'నాటు పాట' అంటే ఇది మనకి 'బ్లాక్ బస్టర్' మూవీలో లాగా అట్లా అయితే ఉంటుంది గదా! అందుకని జెప్పేసి ఈ పాటకు చాలామందైతే పేరెంట్స్ అందరూ చాలా మంచిగా అయితే క్లాపింగ్ ఇదంతా అయితే చేస్తున్నారండి. ఇంకా 4:30 నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసేలోపు నాకైతే చాలా విసుగైతే అనిపించిందండి. ఎందుకనంటే 4:30కి వెళ్ళి 9:00 అంటే మామూలు విషయం గాదు గదా! ముందే ఇప్పుడు వింటర్ సీజను. అక్కడ చాలా క్లైమేట్ అనేది చాలా అంటే చాలా చల్లగా అయితే ఉందండి. మీరు చూసారు గదా! మొత్తం వచ్చేసి స్టేజ్ గాని, మా పేరెంట్స్‌కి మనకి అక్కడ కూర్చునే ప్లేసెస్ అయితేనేమి మొత్తం చైర్స్ అవన్నీ అయితే ప్రొవైడ్ అయితే చేశారు గానీ, ఇట్లా ఫంక్షన్ హాల్ అట్లా అయితే మనకింత చలి అట్లా ఏమి అనిపిచ్చదు గదా! మొత్తం ఓపెన్ ప్లేస్ అయ్యేలోపు చాలా అంటే చాలా చలిగా అయితే అనిపించిందండి. ఇంకా బట్ తప్పదు గదా! ఎప్పుడు మా పాప పర్ఫార్మెన్స్ వస్తుందని జెప్పేసి అలా వెయిట్ చేస్తూ ఉన్నానండి. ఒక 20 పర్ఫార్మెన్స్ వచ్చేసేంత వరకు నేనైతే సైలెంట్‌గా అలా కూర్చుండిపోయాను. ఇంకా చాలా టైం ఉంది గదా! మనది లాస్ట్‌లో గదా! అని జెప్పేసి లాస్ట్ ఎప్పుడైతే 20 క్రాస్ అయిపోయిందో అంటే 22, 23 అట్లా అయిపోయిందో ఇంక నేను గూడా అయితే అంటే చాలా ఫ్రీ అయిపోయిందండి. అందరు చెప్పాను గదా! లాస్ట్ కాబట్టి అందరూ ఎక్కడోళ్ళైతే వెళ్ళిపోయారండి. ఫస్ట్ నేను లాస్ట్ చైర్‌లో కూర్చున్నాను గదా! అక్కడైతే నాకు వీళ్ళు అంటే ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికైతే అంత పాజిబిలిటీ అయితే ఉండేది కాదు. బట్ అందరైతే వెళ్ళిపోయారు లాస్ట్ కాబట్టి ఎవరు తీసుకున్నోళ్ళు తీసుకున్నట్లుగా పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు గదా! ఇంకా లాస్ట్ అయితే ఒక 90 మెంబర్స్ వెళ్ళిపోయారండి. ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ ఏమో అంటే 10% ఏమో ఉండుంటారు. ఇంకా అలా నేను గూడా ఒక 3, 4 చైర్స్ వేసుకొని పైకెక్కేసి వీడియో అయితే చాలా మంచిగా అయితే క్యాప్చర్ అయితే చేసుకున్నానండి. అలా డాన్స్ గూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్‌లోకి వెళ్ళి అవుట్ పాస్ అయితే మ్యామ్‌కి చూపిచ్చేసి పిల్లల్నైతే పిక్ జేసేసుకోవాలి. బట్ పిల్లల్ని పిక్ జేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోవాలి అనంటే పిల్లలకైతే ఇట్లాంటివైతే తప్పదు గదా! ఇట్లా ఫుడ్ కోర్ట్ అయితే కండక్ట్ జేశారండి. ఇంకా మనకి ఎంత టైం అయిపోయినా సరే, ఎంత లేట్ అవుతున్నా సరే పిల్లల కోసమైతే ఇట్లాంటివి కొన్ని అయితే సాక్రిఫైస్ చేయక తప్పదు. ఎంత చలిగా ఉందంటే బయట కాకపోతే పిల్లలు ఇక్కడ అందరూ తింటున్నారు గదా! అందుకని జెప్పేసి తప్పకుండా తినాలి అని జెప్పేసి ఇంకా అంటే పిల్లలైతే ఊరుకోరు గదా! ఇట్లాంటి జంక్ ఫుడ్ అయితే ఇంకా ఫస్టే ఉంటారు. అలా అని జెప్పేసి పిల్లల కోసం ఇంకిలా కొద్దిసేపు కూర్చొని వాళ్ళకి కావాల్సినయన్నీ అయితే ఇక్కడ స్నాక్స్ అయితే తినేస్తూ ఉన్నామండి. ఇంకా చాలా లేట్ అయిపోయింది గదా! ఇంటికెళ్ళి డిన్నర్ ఏం చేసేస్తాము. ఇవే తినేసి ఇంక వెళ్ళేసైతే ఇంక పడుకోవచ్చు అని జెప్పేసి ఇంకా వాళ్ళకి కావాల్సినయన్నీ అయితే చూడండి చాలా రకాలైనటువంటి మనకిక్కడ ఎగ్జిబిషన్‌లో దొరికేటటువంటి ఇక్కడ మొత్తం అంటే చాలా అంటే మనకి ఏ ఐటెమ్ గావాలో ఆ ఐటెమ్ అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయండి. మేము వచ్చేసి ఫస్ట్ అయితే పిజ్జా అయితే ఆర్డర్ చేసాము. పిజ్జా వచ్చేసి ₹250 అయితే పడిందండి. నెక్స్ట్ వచ్చేసి వెజ్ మంచూరియన్ అనుకుంటా అది ఆర్డర్ చేసాము. అదొచ్చేసి ₹120 అయితే పడింది. నెక్స్ట్ వచ్చేసి పొటాటో ట్విస్టర్ ఉంటది కదా! అదొకటి ఆర్డర్ చేసాము. ఇంకా ఈ 3 అయితే మేము ఇక్కడ ఆర్డర్ చేసేసుకొని తినేసామండి.
మేమిక్కడ ఇవంతా ఆర్డర్ చేసుకొని తినేలోపు కూడా టైం వచ్చేసి పావు తక్కువ 10 అయితే అట్లా అయితే అయిపోతుందండి. ఎందుకనంటే మనం ఆర్డర్ ఇచ్చింది కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇవ్వాలి కదా! దానికి ఒక 15 మినిట్స్ అరౌండ్ అట్లా అయితే టైం అయితే పడుతుంది. అందుకని చెప్పేసి కొంచెం ఒక్కొక్క ఐటెమ్ ఆర్డర్ ఇచ్చేసి అది రావడానికి మళ్ళీ టైం అంటే పర్ఫార్మెన్స్ అయిపోయినమాట ఇంటికి వెళ్ళిపోయుంటే 9:30 అలా అయితే వెళ్ళిపోయేవాళ్ళమండి. ఇలా మళ్ళీ పిల్లలు తినాలన్నారు కదా! పిల్లలతో ఇంకా తినిపించకుండా వెళ్తే బావుండదు కదా! పిల్లలు చాలా బాధపడతారు. అందుకని చెప్పేసి ఇంకా పిల్లల కోసమైతే కొద్దిసేపు సరే ఇంతసేపు వెయిట్ చేసాం కదా! కాకపోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోతుంది ఏమవుతుందని చెప్పేసి పిల్లలకు కావాల్సినవన్నీ అయితే ఇక్కడ తినిపించేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నామండి. ఇదిగోండి ఇదొచ్చేసి మొత్తం స్కూల్ గ్రౌండ్ అన్నమాట. ఫస్ట్ నేను వచ్చేటప్పుడు వచ్చేసి ఈ గ్రౌండ్ మొత్తం ఇంతంటే ఇంత కూడా ఖాళీ లేదండి. మొత్తం కార్లతో వెహికల్‌తో మొత్తం అయితే ఫిల్ అప్ అయిపోయింది. చూసారా ఇప్పుడు మేము వెళ్ళిపోయే టయానికి ఇప్పుడొచ్చేసి టైము 10 అయితే అయిపోతుందండి. ఒక 5, 10 మినిట్స్ వచ్చేసి తక్కువై ఉంటుంది. 10 అయితే అయిపోతుంది. ఇప్పుడు మొత్తం వచ్చేసి ఒక 10% ఏమో ఉండుంటారండి అక్కడక్కడ అంతే. 90% పీపుల్ అయితే ఆల్రెడీ అయితే వెళ్ళిపోయారండి. ఈ ఇయరే అండి మాకింత లేట్ అయితే అయిపోయిందండి. ఎందుకంటే చెప్పాను కదా! లాస్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో, ఇదొచ్చేసి మా చిన్న పాపదండి. మా చిన్న పాపకు గూడా అట్లాగే ఆల్మోస్ట్ 10 అయితే అయిపోయిందంటండి. చెల్లయితే వెళ్ళింది కదా! తన ఫోన్‌లో వచ్చేసి వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేయమని చెప్పాను. వీలైనట్టుగా తనైతే కొన్నైతే క్యాప్చర్ చేసుకొని తీసుకొచ్చిందండి. బట్ నేనైతే చాలా ఫీల్ అయ్యానండి. ఇద్దరికి ఒకే రోజైతే వచ్చింది. 1 డే గ్యాప్ ఉన్నా సరే ఇద్దరి దగ్గరికి వెళ్లి మంచిగా వీడియోస్ క్యాప్చర్ చేసి నేను మంచిగా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసేదాన్ని. బట్ ఇద్దరి దగ్గరికైతే ఒక్కసారైతే వెళ్ళలేము గదా! అందుకని చెప్పి చెల్లినైతే పంపించానండి. చాలా అంటే చాలా ఫీల్ అయితే అయిపోయాను. ఈ పాప డైరెక్ట్‌గా చూడలేకపోయానే అని చెప్పేసి. బట్ ఇలా వీడియోస్ రూపంలో చూసుకొని చాలా అయితే హ్యాపీ అయితే ఫీల్ అయ్యాను. ఇంకా ఈ తన ఫోన్ అయితే అంత క్లారిటీ అయితే ఉండదు కదా! అందుకని చెప్పేసి కొంచెం క్వాలిటీ అయితే తగ్గినట్లుందండి. ఇంకా అలా అని చెప్పేసి తనను కూడా వీడియో అయితే ఇట్లా క్యాప్చర్ అయితే చేసుకొని తీసుకొచ్చింది. అది కూడా ఇక్కడ నేను వీడియోస్ అయితే క్లిప్స్ అయితే యాడ్ చేశాను. అది కూడా ఒక్కసారి అయితే చూసేయండి. చూసారు గదండీ! నా డే అనేది ఈరోజు మార్నింగ్ 7:00 నుంచి ఈవినింగ్ 10:30 వరకైతే నా పిల్లలతో, నా ముగ్గురు పిల్లలతో యానివర్సరీ డే అయితే చాలా బిజీగా అయితే సరిపోయింది. బట్ నేనైతే చాలా ఎంజాయ్ అయితే చేశానండి. పిల్లల్ని ఇలా చూసుకున్నప్పుడు మనకు చాలా ఎక్సైట్‌మెంట్‌గా, చాలా ఎంజాయ్‌మెంట్‌గా మనకు పడ్డటువంటి పెయిన్ అదంతా కూడా మనకు చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది గదా! నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. సో, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా అండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలానే హైప్ అనే ఆప్షన్ కూడా ఇవ్వండి. మీరు ఇలా హైప్ అనే ఆప్షన్ ఇవ్వడం నాకు కొంచెం ఎంకరేజ్‌మెంటింగ్ అయితే ఉంటుంది. సో, ఇలాంటి మరిన్ని డైలీ వ్లాగ్స్ కోసం మన విన్ను మదర్ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్.